ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి నోట్ల ముద్ర సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 10th ఐటీఐ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, ఫైర్మ్యాన్ టెక్నీషియన్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకైతే హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సెక్రటరీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి తెలంగాణ వాళ్ళే కాదు, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక సూపర్వైజర్ విభాగంలో, ఒక ప్రింటింగ్ విభాగంలో, అలాగే మనకి ఒక టెక్ కంట్రోల్ విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక సూపర్వైజర్ విభాగంలోనే మనకి ఓఎల్ విభాగంలో అయితే 1 అయితే వేకెన్సీస్ ఉన్నది. టోటల్ వచ్చేసి మనకి 8 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ విభాగంలో మనకి ఒక సూపర్వైజర్ విభాగం పోస్టులకు అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 27,600 నుంచి 95,900 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి ఒక టోటల్ వచ్చేసి 12 అయితే పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ పైన 21,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి విభాగాల్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రింటింగ్ అండ్ కంట్రోల్ విభాగంలో, అలాగే ఫిట్టర్ విభాగంలో, వెల్డర్ విభాగంలో, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫైర్మ్యాన్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ విభాగంలో 68 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే 18,780 నుంచి మనకి 67,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 45,000 పైగానే మనకి శాలరీస్ అయితే మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సూపర్వైజర్ ప్రింటింగ్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా అయితే మనకి చేసినట్లయితే, లేదా ఈ యొక్క బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క సూపర్వైజర్ విభాగంలోనే మనకి ఒక టెక్నికల్ కంట్రోల్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రింటింగ్ విభాగంలో కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా చేసినట్లయితే, లేదా మనకి బీఈ, బీటెక్, బీఎస్సీ యొక్క సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఒక జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసిన, అలాగే మనకి ఒక పోస్టులకు సంబంధించి డిప్లొమా చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా
అప్లికబుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జూనియర్ టెక్నీషియన్ విభాగంలోనే ఫిట్టర్ విభాగంలో, అలాగే వెల్డర్ విభాగంలో, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో అయితే ఈ యొక్క పోస్టులకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఐటీఐ ఒక ఫిట్టర్ విభాగంలో కానీ, ఒక వెల్డర్ విభాగంలో కానీ, ఎలక్ట్రిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఈ యొక్క ఐటీఐ చేసినట్లయితే, సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే కంపల్సరీగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో చదివి ఉండాలని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 55%తో మనకి డిగ్రీ చేసినట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. పర్ మినిట్ ఇంగ్లీష్లో 40 వర్డ్స్ ఉండాలి, లేదా హిందీలో వచ్చేసి మనకి పర్ మినిట్ 30 వర్డ్స్ టైపింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫైర్మ్యాన్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి మినిమం హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మనకి చెస్ట్ వచ్చేసి 79, ఎక్స్పాండెడ్, వితౌట్ ఎక్స్పాండెడ్ అయితే 84 సెంటీమీటర్స్ అయితే ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. 10th ఐటీఐ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి. ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై ఆన్లైన్ అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మార్చి 15th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 15th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మే, జూన్ 2024లో కండక్ట్ చేస్తారని ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పాను కదండి. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 200 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 600 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్టుల వారీగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అన్నిటికన్నా ఎక్కువ ఉన్న పోస్టులు వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీనికి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ అవేర్నెస్ నుంచి మనకి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. అలాగే 120 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి మనకి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి మన క్వాలిఫై అయితే మనకి ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనకి టైం అయితే నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ వచ్చేసి నేను కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఒక్క చిన్న లైక్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు కూడా ఇంకో మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా కొద్దిగా అయితే హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.